హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొని వచ్చాను. ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ మీ అందకు తెలుస్తుంది. జాబ్స్ కోసం, ఎంటైర్ బ్యాంకింగ్ సెక్టార్ కోసం మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే మన స్మార్ట్ బ్యాంకింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాంకింగ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి అయితే మనకి ఆన్లైన్ సర్వీసెస్ ఛానల్ ఉంది. పబ్లిక్ ఆన్లైన్ సెంటర్ అని చెప్పేసి మీరు కొట్టారంటే యూట్యూబ్లో మనకైతే ఛానల్ అనేది వస్తుంది. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంకొక ఛానల్ కూడా ఉంది. అది ఏంటంటే మ్యాట్రిమోనీ ఛానల్ మీకు చాలా మ్యారేజెస్కి, అలాగే దీంట్లో వచ్చేసి ఎక్కువగా అయితే డిజేబుల్డ్ పర్సన్స్కి అయితే చూస్తాము. నార్మల్ పర్సన్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. డిజేబుల్డ్ పర్సన్స్ చేసుకున్నాము అని చెప్పేసి. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉండేదంటే ఖచ్చితంగా అయితే మీరు ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ వీడియోలో రిజిస్ట్రేషన్కి స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోని వినిన తర్వాత మీరు ఆ వీడియోలో ఒక నెంబరు చెప్పి ఉంటాం. ఆ నెంబర్కి హాయ్ అని పెడతానే మీకు డిఫాల్ట్గా ఆ వాట్సాప్ గ్రూప్లోంచి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అది మీరు ఫిలప్ చేసిన తర్వాత మీకైతే మ్యాచెస్ అయితే చూస్తారు మా టీం అంతా. ఇప్పుడు వచ్చేసి మ్యాటర్కి అయితే వెళ్ళిపోదాం. మ్యాటర్ ఏంటంటే మీరు తంబేల్లో చూశారు కదా, దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చెయ్యాలి, అలాగే మాకు ఏదో ఒక జాబ్ చెయ్యాలి, మా బ్యాంకింగ్ అయినా ఏదైనా సరే జాబ్ చెయ్యాలి, అలాగే ప్రైవేట్లో టార్గెట్లు ఉంటాయి అంటే మళ్ళీ తర్వాత మంత్లీ టార్గెట్లా, వీక్లీ టార్గెట్లా, లేకుంటే డే టార్గెటా, డే అచీవ్మెంటా, ఇవన్నీ ఉంటాయి. మీకు ఉన్నాయా అనేసి మీకు డౌట్గా ఉంది కదా, దానికోసం అనేసి ఈ వీడియోలో ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మనం క్రాక్ చేయాలి, ఎలా జాబ్ తెచ్చుకోవాలి, ఎక్కడ మనం సెర్చ్ చేయాలి, ఎక్కడ నుంచి మనకి జాబ్స్ వస్తాయి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుని వచ్చా. నేను చెప్పేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి అయితే చెప్తాను. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ప్రజెంట్ అయితే రిలీజ్ చేయబోతుంది. అఫీషియల్ వెబ్సైట్ అయితే మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్ హెచ్డిఎఫ్సి కెరియర్.com అని చెప్పేసి మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే వెబ్సైట్ అనేది వస్తుంది. అక్కడ మీకు అయితే జాబ్స్ అయితే ఉంటాయి. అలాగే దీంట్లో వచ్చేసి మంత్లీ టార్గెట్ ఉంటుంది అంటే లేదండి, డైలీ అచీవ్మెంట్ అనేది ఉంటుంది. మనకి ఒక మీకు డైలీ మేనేజరు చెప్తాడు, తనకి వస్తాయి, ఇది చేయాలి అది చేయాలి అని చెప్తారు. ప్రోడక్ట్ గురించి మీరు కంప్లీట్ నాలెడ్జ్ అనేది తెచ్చుకోవాలి. కస్టమర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి మొత్తం. బిజినెస్ అనేది చేయించాలి. టార్గెట్ అయితే ఉంటుంది, మంత్లీ టార్గెట్ ఉంటుంది, వీక్లీ టార్గెట్ ఉంటుంది, అలాగే ఇయర్లీ టార్గెట్. అంటే మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్ అంటే ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది కదా ఇయర్లీ, మనకి అకాడమిక్ ఇయర్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ మార్చి 31 వరకు ఉంటుంది. అట్లా ఇయర్లీ వన్స్ ఇయర్లీలో బ్రాంచ్కి ఇంతని టార్గెట్ అని ఉంటుంది. ఆ టార్గెట్ అనేది ఫినిష్ చేయాలి. వీక్లీ డైలీ అసైన్ చేస్తారు. ఆటోమేటిక్గా మీకు అయితే అసైన్ అయిపోతుంది. మంత్లీ అయితే అసైన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మళ్ళీ తర్వాత మీకు డైలీ మేనేజర్కి మనము అప్డేట్ ఇస్తూ ఉండాలి. మేనేజర్ చెప్తూ ఉంటాడు మనం ఏమేమి చేయాలి, ఏమేమి ప్రోడక్ట్స్ అమ్మాలి, ఏమేమి చేయాలి అని కంప్లీట్ గైడెన్స్ అయితే ఇస్తాడు. గైడెన్స్ ఇచ్చిన తర్వాత మనమైతే కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, కస్టమర్స్కి ప్రోడక్ట్ అనేది కొనిపించాలి. అలాగే ఈ అంటే పర్టికులర్గా రూల్సే ఉంటాయా, ఆ రోల్కి మాత్రమే చేస్తారా? ఒకవేళ నేను 10th క్లాస్ చదివాను, నాకేమైనా ఉంటుంది అంటే మీకు 10th క్లాస్ చదివినా అలాగే ఇంటర్ చదివినా మీకు లైక్ అక్కడ అసిస్టెంట్
అటెండర్ కానీ, మళ్ళీ తర్వాత ఇది ఉంది కదా వాటర్ బాయ్, మళ్ళీ తర్వాత క్లీనింగ్ బాయ్, ఇవంతా 10th మా ఇంటర్కి అయితే మోస్ట్లీ అటెండర్ని తీసుకుంటారు. అట్లా ఉంటుంది. మళ్ళీ తర్వాత డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి రోల్ని బట్టి, అంటే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అంటే ఒక క్యాషియర్ కానీ, కస్టమరు, మళ్ళీ తర్వాత ఎగ్జిక్యూట్ అని చెప్పేసి ఉంటే అదే వెల్కమ్ డెస్క్ అని స్టార్టింగ్లో ఉంటుంది కదా, కూర్చొని ఫామ్స్ రాసిస్తూ ఉంటారు, అదని క్యాషియర్ అని, లేకుంటే ఆథరైజర్స్ పోస్టులని, మనకి మంచిగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆథరైజర్స్ పోస్టులు. అలాగే తర్వాత వచ్చేసి పీబీ సేల్స్ కానీ, మళ్ళీ మీకు ఆర్ఎం కానీ, రిలేషన్షిప్ మేనేజర్ కానీ, బిఎం కూడా ఉంటుంది. కానీ ఓవర్లోడ్ టార్గెట్ ఉంటుంది, మనల్ని నీడ్ చేయాలి కాబట్టి ఉంటుంది. తను కూడా మోస్ట్లీ సపోర్ట్ చేస్తారు. ఇంకా వచ్చేసి మీకు టార్గెట్లు అయితే ఉంటాయి. ఖచ్చితంగా అయితే మేము చేయగలుగుతాము, మాకు ఏదైనా వర్త్ ఉంది, మేము నాలెడ్జ్ ఉంది, క్లిక్ అవుతాము తొందరగా అని చెప్పేసి మీరు అనుకుంటే ఖచ్చితంగా అయితే అప్లై చేయండి. అఫీషియల్ సైట్ వచ్చేసి మనకు హెచ్డిఎఫ్సి కెరియర్ పోర్టల్లో అయితే మీకు అయితే అప్డేట్ అవుతూ ఉంటాయి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది, అక్కడే అప్డేట్ అవుతూ ఉంటాయి. మీకు మీ క్వాలిఫికేషన్ బట్టి, ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్నా కూడా అక్కడ మీరు ఫామ్ అనేది ఫిలప్ చేస్తే మీకు క్వాలిఫికేషన్ తగ్గట్టు మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి మీకు మెయిల్ అనేది వస్తుంది. మెయిల్ అనేది వస్తే ఆ మెయిల్ ద్వారా మీకు మిగతా ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ, మళ్ళీ తర్వాత మీరు రెజ్యూమ్ అనేది ఎత్తుకొని పోవాలి. ఆ రెజ్యూమ్లో కరెక్ట్గా మీకు అన్నీ ఉండాలి. మీరు పెట్టిన రెజ్యూమ్లో స్టాండర్డ్గా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్, మీరు ప్రజెంటేషన్ ఎలా చేస్తున్నారు, ఎలా వే ఆఫ్ టాకింగ్, కస్టమర్స్ ఎలా డీల్ చేస్తారు, అవన్నీ హెచ్ఆర్ టీమ్ వాళ్ళు, డిఎం వాళ్ళు వాళ్ళంతా అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి మీరు ఆ జాబ్కి వర్తబుల్ అయితే మీకు మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. మళ్ళీ తర్వాత వచ్చేసి త్రూ మెయిల్ ద్వారానే అన్నీ కాంటాక్ట్ అవుతారు. మీకు మెయిల్ ద్వారానే అన్నీ కాంటాక్ట్ అవుతారు. మళ్ళీ తర్వాత వచ్చేసి మీకు ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఎగ్జామ్లో వచ్చేసి యాప్టిట్యూడ్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, మళ్ళీ తర్వాత ఇంగ్లీషు, మళ్ళీ తర్వాత డిజిటల్ మార్కెటింగ్ పైన, సేల్స్ ఎలా, అవంతా మీకు క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 200 మార్క్స్కి ఉంటుంది. మీరు అది క్వాలిఫై అయిన వెంటనే మీకు ఆఫర్ లెటర్ కానీ, అపాయింట్మెంట్ లెటర్ కానీ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ కూడా ఉంటుంది. ట్రైనింగ్ ఫెసిలిటీస్ కూడా ఇస్తారు. మనకు లోకల్లో ఉండే వాళ్ళంతా విజయవాడకి, ఆ తర్వాత ఉన్న వాళ్ళంతా హైదరాబాద్కి అయితే వెళ్తారు. అన్నీ మీకు ఎవరైతే హెచ్ఆర్ అయితే ఉంటారో వాళ్ళే అన్నీ డీల్ చేస్తారు, అన్నీ వాళ్ళే ఇన్ఫామ్ చేస్తారు. మీరు ఏదైనా సరే లైక్ ఏమంటారు, ట్రావెలింగ్ కూడా వాళ్ళే ఫండ్ అనేది మీకు ఇస్తారు. అంటే ఫస్ట్ మీరు పెట్టుకొని ఆ టికెట్ అనేది ఎలా రేట్ చేయాలో కూడా వాళ్ళు ట్రైనింగ్లో నేర్పిస్తారు. అలా పెట్టుకొని చేసుకోవచ్చు. అలాగే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ అంతా ఫ్రీగానే ఇస్తారు. మొత్తం అంతా కంపెనీనే మెయింటైన్ చేస్తుంది. ఓన్లీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మాత్రమే ఇంటర్వ్యూ అదే మనకి ట్రైనింగ్ అనేది ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. ఆ పోస్టింగ్ ఒక మీకు ఉంటుంది. మీకు ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్లో ఎంత మీకు పీరియడ్ ఏంది, మీరు టెంపరరీ ఉన్నారా, అలాగే పర్మనెంట్ ఉన్నారా అని మీకు దాంట్లోనే ఉంటుంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు పర్మనెంట్ రోల్కి తీసుకుంటారు. తీసుకొని ఎంటైర్ అయితే మీకైతే ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ యూట్యూబ్లో మీకు దొరుకుతాయి. ఎక్కడే కానీ ₹1 పే చేయకుండా మీకు యూట్యూబ్లోనే అన్నీ దొరుకుతాయి. డిజిటల్ మార్కెటింగ్ కూడా మీకు ఈజీగా యూట్యూబ్లోనే దొరుకుతుంది.
అది ఎంత నేర్చుకోవాలంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది సాఫ్ట్‌వేర్ లైఫ్ స్టైల్ గురు అని గూగుల్‌లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే మీకు ఒక వెబ్‌సైట్ అనేది వస్తది. ఒక బ్లాగ్ అనేది. ఆ బ్లాగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ అలానే స్క్రోలింగ్ చేయండి. ఆహ్, స్క్రోల్ చేస్తానే మీకు ఆహ్, ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ అంతా ఉంటది. దాంట్లో చదువుకోండి. చదువుకుంటే సబ్జెక్ట్ అనేది ఎక్కుతుంది. మీకు ఎలా సేలింగ్ ఎలా ఉంటది? ఏంటి? అనేసి కంపల్సరీ ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఉంటది. అలాగే ఇంగ్లీష్ కూడా మీకు కొంచెం ఇంప్రూవ్ అవుతది. అలాగే మీరు మంచిగా నేర్చుకోవచ్చు. మళ్ళీ మీకు యాప్టిట్యూడ్, మెంటల్ ఇవంతా రీసెంట్‌గా నేనైతే రీజనింగ్ గూడా మీకు మొన్న వీడియో పెట్టాను. మంచి వైరల్ అయితే నేనైతే చేయాలనుకుంటున్నాను. కానీ అది తక్కువ మంది వచ్చారు. తక్కువ మంది చూసారు. అది వైరల్ అవ్వలేదు కాబట్టి నేనైతే స్టాప్ చేయడం జరిగింది. మీకు మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్‌ని 100% మీరు సపోర్ట్ చేస్తేనే మేమైతే మా టైంని దీనిపైన పెట్టి మేము వీడియో చేసి మీకైతే కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చిన తర్వాత మంచి వ్యూస్, మంచి లైక్స్ రాకుంటే చేసిన దానికి అంత సపోర్ట్ లేకున్నప్పుడు వీడియో చేయబుద్ధి కాదు. అందుకోసం అనేసి అడుగుతున్నాము. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేపించండి. మీరు సబ్స్క్రైబ్ చేపించడం వల్ల మీకు ఎప్పటికో ఒకసారి ఆ వీడియోస్ ఉపయోగపడతాయి. ఇప్పుడు బ్యాంకింగ్ రిలేటెడ్ మీకైతే హెచ్‌డిఎఫ్‌సి గురించి అయితే మీకు క్లియర్‌గా చెప్పాను కదా! అట్లా మీకు ఏదో ఒకటి, ఏదో ఒక బ్యాంక్‌కి, ఏదో ఒక యాప్టిట్యూడ్, రీజనింగ్ ఏదో ఒకటి మీకు ఉపయోగపడతది. మా ఛానల్స్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకైతే చాలా అంటే చాలా ఉపయోగపడతది. అందరూ సపోర్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ మీ అందరికీ.